हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఈ వారము 11/12/2011 నుండి 17/12/2011 వరకు జరగబోవు వార ఫలితాంశాలు. మొదట మేషరాశి. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 4 పాదము, చూ చే చో లా లీ లు లే లో లీ మొదటి అక్షరాలు మేషరాశి అవుతాయి. వీరికి ఈ వారము ఫలితాంశాలు. ఏ పని ఆరంభించినా విఘ్నాలు ఎదురవుతుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. భూగృహ విషయాల్లో చికాకులు పెరుగును. విద్యార్థులకు విద్యలో కొంత కఠినంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలం ఉండదు, మందకుడిగా ఉంటుంది. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ వృషభ రాశి. వీరికి ఈ వారము ఫలితాంశాలు. వాహన సౌఖ్యము, సమాజంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ నాయకుల పరిచయము, ప్రభుత్వ అధికారులతో సఖ్యత, వ్యాపారమునందు సంతృప్తి, ఆర్థికంగా ఎదుగుదల పొందగలరు. అప్పుల బాధ తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణములు, భాగస్వాములతో కలహము ఉండగలదు. నిరుద్యోగులకు ఉపాధి లభించును. అధికారులతో భేదాభిప్రాయములు కలుగును. మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, కా కీ కు కం జ్ఞా ఛ కే కో హ వీరు మిథున రాశి వారికి ఈ వారము ఏ పని మొదలు పెట్టినాను విజయవంతముగా అగును. మంచి పేరు ప్రతిష్టలు వచ్చును. వివాహాది శుభకార్యములు తలవని తలంపుగా స్థిరపడను. బయట ఎన్ని సమస్యలు ఉన్నను ఆలుబిడ్డలుగా గౌరవాభిమానములచే హృదయానందమును పొందగలరు. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు, హి హు హే హో డా డి డు డే డో ఇవి కర్కాటక రాశి అవుతాయి. ఈ వారము నిబంధనలకు అనుసరించవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య సయోధ్య లోపిస్తుంది. కృషి రంగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. మానసిక చింతన ఎక్కువ. ఊహించని సన్నివేశాలు మీ విషయంలో విస్మయాన్ని కలిగిస్తాయి. పనులు ఆగిపోతాయి. వివాహాది శుభకార్యములు ఆలస్యం అవుతాయి. అమ్మవారికి ఖడ్గమాల పూజ చేస్తే మంచిది. సింహరాశి. మక 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము, మా మీ ము మే మో టా టీ టూ టే ఇవి సింహరాశి అవుతాయి. వీరికి ఈ వారము ఉద్యోగులకు బదిలీలు సక్రమంగా ఉండవు. బంగారు వర్తకులకు వ్యాపారము కొంత మందకుడిగా జరుగుతుంది. విలాస వస్తువులకి ధనము విరివిగా ఖర్చు చేస్తారు. విద్యార్థులకు అసంతృప్తి పెరుగును. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, తో పా పీ పూ షం నా టా పే ఓ ఇవి కన్యారాశి అవుతాయి. వీరికి ఈ వారము విద్యార్థుల విద్యా వ్యాసంగానికి అవరోధాలు ఏర్పడును. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. ఆర్థిక సంస్థల పరిస్థితి ఇబ్బందికరంగా మారును. సైన్స్ రంగం వారికి బాగా అభివృద్ధి కలుగును.
తులారాశి చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, రా, రీ, రూ, రే, రో, సా, తీ, తూ, తే ఇవి తులారాశి అవుతాయి. భాగస్వాములతో కలహము, ధన నష్టము, ఆకస్మిక ప్రయాణములు, శారీరక ఇబ్బందులు కలుగును. ఆరోగ్యం పైన శ్రద్ధ చూపవలను. శక్తికి మించిన కార్యక్రమం చేయవలసి వచ్చును. ధనస్సు రాశి మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము, ఏ, యో, బా, బి, భూ, దా, బా, డా, బే ఇవి ధనస్సు రాశి అవుతాయి. వీరికి ఈ వారము భవిష్య ప్రణాళికలు అనువైన కాలము. కొత్త పరిచయాలకు ఈ వారం అనుకూలము. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వైద్యులకు, లాయర్లకు పదోన్నతి, గౌరవము లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన ప్రయాణములకు అవకాశము కలుగును. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు, తో, వా, వి, ఊ, వే, ఓ, యా, ఈ, యు ఇవి వృశ్చిక రాశి అవుతాయి. వీరికి ఈ వారము శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అయినప్పటికీ భాగస్థులతో మెలకు అవసరం. కోర్టు వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు, బో, జా, జీ, జూ, జే, జో, గా, గి ఇవి మకర రాశి అవుతాయి. వీరికి ఈ వారము అపూర్వ వస్తు ప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు, మిత్రుల ప్రోత్సాహము, ఉద్యోగములో రాణింపు, కళత్ర అనారోగ్యము, జోదములో ధన నష్టము, గృహ నిర్మాణములు చేపడతారు. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వాభద్ర 1, 2, 3 పాదములు, గు, గే, గో, పా, పి, సు, సే, సో, ద ఇవి కుంభరాశి అవుతాయి. వీరికి ఈ వారము పిల్లల వివాహాది శుభకార్యములు నెరవేరుతాయి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయాల మీద పెరుగుతుంది. నేత్ర, శిరో రోగ బాధలు కలుగును. వాహన ప్రమాద సూచనలు, కోర్టు వ్యవహారములు స్తంభించును. మీనరాశి పూర్వాభద్ర 4 పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు, ది, దు, శ్యా, జు, దా, దే, దో, చ, చి ఇవి మీనరాశి అవుతాయి. వీరికి ఈ వారము వాహన సౌఖ్యము, సంఘములో గౌరవము, రాజకీయ నాయకుల పరిచయము, అధికారులతో సఖ్యత, వ్యాపారమందు తృప్తి కలుగును. కుటుంబ సౌఖ్యము పెరుగును. అప్పుల బాధ తగ్గును. భాగస్వాములతో కలహం ఉండగలదు. జాగ్రత్తగా వ్యవహరించగలరు. మీరు ఇంకా వివరముగా జాతకాలు కావలసి ఉంటే www.telugujatакam.com లో సంప్రదించగలరు.